ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వెందుకు చెప్పడం? నేనే చెప్తాను కదా. నువ్వు చెప్పినా నేను చెప్పినా ఒకటే కదా. ఏంటో టాపిక్? ఏం లేదురా. పల్లవి కబడ్డీ పోటీలోను సింగింగ్ కాంపిటీషన్ లోను గెలిచింది కదా. దానికి అప్రిషియేట్ చేస్తూ చిన్న మెసేజ్ చేశాను. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందన్నమాట. అంతే. పక్కకి తీసుకెళ్లి థ్యాంక్స్ చెప్పింది. అదేంటి, సింగింగ్ కాంపిటీషన్లో అక్షితనే గెలవాలి, పల్లవి ఓడిపోవాలన్నావు కదా? అది అనుకున్నావని జరిగిపోతాయా ఏంటి? పల్లవి కూడా మన కాలేజ్ స్టూడెంటే కదా. ఎవరు గెలిస్తే ఏంటి, మనం గెలిచినట్టే కదా. అందుకే స్పోర్టివ్ గా తీసుకొని మెసేజ్ చేశానన్నమాట. అదన్నమాట. అది కాదే. ఇంకా ఆపుతావా? నువ్వు బయలుదేరు పల్లవి. వెళ్తాను. మళ్ళీ నువ్వొచ్చి ఇలా మాత్రం చేయకే. చిచ్చి చిచ్చి, అస్తమానం నేనెందుకు మెసేజ్ చేస్తాను? మనిద్దరం క్లోజ్ అయ్యాం కదా. వెళ్ళొస్తాను బామ్మగారు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆగు. అదెందుకు వచ్చింది అసలు? నిన్ను పక్కకు తీసుకువెళ్ళి ఏం మాట్లాడింది? అది మాట్లాడటానికి రాలేదు. మరి నా చంప పగలగొట్టడానికి వచ్చింది మమ్మీ. ఇలాంటిది జరుగుతుందని, నువ్వు చేసింది మిస్టేకే అని నీకు ఆ రోజే చెప్పాను. ఇప్పుడు అర్థమైందా? ఇప్పటి వరకు ఆ పల్లవి నన్ను మాటలతోనే అవమానించింది మమ్మీ. ఫస్ట్ టైం నన్ను చెంప దెబ్బ కొట్టింది. దానికి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇచ్చే తీరుతాను. మెల్లగా నడవండమ్మా. నడువమ్మా. జాగ్రత్తమ్మా. అంతే, అలాగే నడవండమ్మా. ఏం కాదమ్మా, ట్రై చేయండి. నేను చెప్పా కదమ్మా, మీరనుకుంటే రాగలరని. అవును, ఇదివరకటి కంటే చాలా ఫ్రీగా ఉంది. ఇంకో 2 days ఇలాగే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నార్మల్ గా నడుస్తారు. చాలా థ్యాంక్స్ పల్లవి. నాకు థ్యాంక్స్ ఎందుకమ్మా? అంతకు మించి ఇంకేం చేయగలదమ్మా. కడుపులో ఉన్న బిడ్డని తల్లి కాచుకున్నట్టు నా కోడల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ సేవలు చేశావమ్మా. అందుకే తనంత తొందరగా కోలుకోగలిగిందమ్మా. ఊరుకోండి తాతగారు, మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. ఏంటి బేబీ నువ్వు చెప్తుంది? గుండమ్మని యాక్సిడెంట్ చేసింది శాన్వికని అని పల్లవికి తెలిసిపోయిందా? అవును మమ్మీ, కానీ ఎందుకో చరణ్ వాళ్ళందరూ ముందు బయట పెట్టలేదు. అయితే
వీలైనంత తొందరగా నీకు చరణ్కి పెళ్లి చేయకపోతే చాలా ప్రాబ్లం వచ్చేలా ఉంది. అవును మమ్మీ, ఆల్బంలో పాట పాడింది నేను కాదు పల్లవి అని తెలిసిందంటే ఆ ఒక్క మాట చాలు. ఆ క్షణమే చరణ్ నన్ను పక్కన పెట్టేస్తాడు. సరే అమ్మా, నేను జ్యూస్ తీసుకొస్తాను. ఏమండి, నేనొకటి చెప్తాను, మీరు కాదనకూడదు. ఏంటి గుండు? పల్లవికి ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామండి. అదేంటమ్మా, ఆల్రెడీ ఒకసారి చేయించావు కదమ్మా. కానీ ఆ వచ్చిన రిపోర్ట్ కరెక్ట్ కాదేమోనని నా అనుమానం మావయ్య. గుండు, టెస్ట్ చేసింది, రిపోర్ట్స్ తీసుకొచ్చింది నా ఫ్రెండే కదా. కావచ్చండి, కానీ ఎందుకో వచ్చిన రిపోర్ట్ కరెక్ట్ కాదు, రిపోర్టు మారిపోయిందేమోనని నా అనుమానం అండి. కాబట్టి ఇంకొకసారి టెస్ట్ చేయిద్దామండి. ఒరే, తను అంతగా చెప్తోంది కదా, ఒకసారి చేయించి చూద్దాంరా. సరే. రే అది గుండమ్మ లోపలికి తీసుకెళ్ళరా. పద. ఏంటి మమ్మీ, ఈ గుండమ్మ మళ్ళీ పల్లవికి డిఎన్ఏ టెస్ట్ అంటుంది? పల్లవి తన కూతురు కాదు అని డిఎన్ఏ రిపోర్ట్ వచ్చినా ఆ గుండమ్మ నమ్మలేదే. అప్పట్నుంచి ఆ రిపోర్ట్ తేడానే అంటుంది. పల్లవి మన కూతురే అని ఆదితో చెప్తూనే ఉంది. కాబట్టి ఏదో ఒకరోజు మళ్ళీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందని నేను ముందే ఊహించాను. అందుకే కదా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చరణ్కి నీకు పెళ్లి చేసేయాలి అన్నది. అయితే తొందరగా ఆంటీతో మాట్లాడు మమ్మీ. హ్మ్. ఆ